ఎన్టీఆర్ జిల్లా టీఎన్ఎస్ఎఫ్ నేత దాడి మురళీకృష్ణ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజా సంక్షేమ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయటం బాధ్యతాయుత రాజకీయ నాయకుడికి తగదని ఆయన అన్నారు. స్కామ్ కు మధ్య తేడా కూడా తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ విమర్శించారు. వన్-టౌన్ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిఎస్సి నోటిఫికేషన్ విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు ఇప్పటికే ప్రభుత్వ అధికారులు పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చారని, అయినప్పటికీ అదే అంశంపై అసత్య ప్రచారం కొనసాగించడం రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. వాస్తవాలను పక్కన పెట్టి ప్రజల్లో అపోహలు సృష్టించేలా మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. కాల్ లెటర్కు, అపాయింట్మెంట్ లెటర్కు మధ్య ఉన్న తేడా కూడా తెలియని జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించడం ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టమని వ్యాఖ్యానించారు. యువత నిరుద్యోగుల భావోద్వేగాలతో రాజకీయాలు చేయడం సరికాదని, ఉద్యోగ నియామకాల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై నిరాధార ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని దాడి మురళీకృష్ణ అన్నారు. వాస్తవాలకు విరుద్ధంగా ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తే టీఎన్ఎస్ఎఫ్ తరపున గట్టిగా ప్రతిస్పందిస్తామని, ఇటువంటి తప్పుడు ప్రచారాలను సహించబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి రైతు మణికంఠ, తెలుగు యువత నాయకులు గడ్డిపాటి కిరణ్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు దినేష్ యాదవ్ పాల్గొన్నారు. తీసుకొచ్చింది ఎన్డీఏ కూటమి. అదేంటంటే డిఎస్సి నోటిఫికేషన్ 16,347 మందికి జాబ్ నోటిఫికేషన్ ఇచ్చి చాలా ఫస్ట్ సంతకం చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి నోటిఫికేషన్ మీదే. అయితే దాని ప్రాసెస్ అయింది, సెలెక్ట్ అయిపోయింది, అంతా అయిపోయింది. మన ఏపీ మాజీ ముఖ్యమంత్రి అనే కంటే తనకు తాను ప్రధానమంత్రిలా ఫీల్ అయిపోయి దేశాధినేతగా ఫీల్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు విషం కక్కుతూనే ఉన్నారు. ఎప్పటికీ తను ఆరు ఏదో మిస్టేకులు జరిగినాయి అని చెప్పని స్కామ్కి తేడా తెలియని వాడు ఎవడైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. స్కామ్ జరిగిందని చెప్తున్నాడు, మధ్యలో స్కీమ్ అని అంటున్నాడు. దాన్ని ఏదో కవర్ చేసుకోవడానికి స్కీమ్ లాంటి స్కామ్ అని చెప్పని అని చెప్తున్నాడు. యాక్చువల్గా రీసెంట్గా తను తీసుకొచ్చిన ఎలిగేషన్స్ మీద మన ఎడ్యుకేషన్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి కోనా శశిధర్ గారు కూడా ప్రతి దానికి వివరణ ఇచ్చారు. ఏం జరిగింది, హారిజాంటల్ రిజర్వేషన్ అని చెప్పనేది ఉంది, దాని ప్రకారమే వెళ్ళామని చెప్పని. నేను 6,100 జాబ్ నోటిఫికేషన్ తీసుకొచ్చాను, నేనే తీసుకొచ్చానని నువ్వు 6,100 తీసుకొచ్చావు, కానీ యాజ్ ఆఫ్ రూల్స్ ప్రకారం తీసుకురాలేదు. అందుకనే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో నీ అపోజిషన్, నువ్వు ఉన్న టైంలో ఉన్న అపోజిషన్ పార్టీ కానీ ఎవరో కాదు, అభ్యర్థులు కోర్టుకు వెళ్తే దాన్ని కోర్టు రిజెక్ట్ చేసింది. తర్వాత మన ఎన్డీఏ కూటమి రాగానే నారా చంద్రబాబు నాయుడు గారు 16,347 పోస్టులు రిలీజ్ చేస్తే దాంట్లోని ఇవి కూడా ఇంక్లూడ్ చేసి మొత్తం పోస్టులు రిలీజ్ చేశారు. అన్నీ క్లియర్గా చక్కగా జరిగినాయి, జాబులు జరిగినాయి. అయితే నువ్వేం చేసావంటే పనికి మాలిన రాజకీయాలు చేయడానికి, దీనికోసం రీసెంట్గా కూడా ప్రతి జిల్లాలోని నాట్ ఓన్లీ ఎన్డీఏ కూటమి బీసీ సంఘాలే కానీ, ఎస్సీ సంఘాలే కానీ, విద్యార్థి విభాగాలే అన్నీ కలిపి ఒక చోట రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి క్లియర్గా వీటి విషయంలో మాకు క్లియర్గా ఉందని చెప్పినా కూడా నువ్వు రేడియోలో అంటాడు, జగన్మోహన్ రెడ్డి రేడియోలో అంటాడు. ఆయన చెప్పింది చెప్తాడు కానీ ఎవరి మాట వినడు. ఆయన చేసే విషప్రసారం ఎలా ఉంటుందంటే జాబులు రానప్పుడు వచ్చినాయి అని క్రియేట్ చేసుకోవడం, జాబులు వచ్చినప్పుడు రాలేదని క్రియేట్ చేసుకోవడం, ఇదే కొత్తగా విషప్రచారం చేసుకోవడం. ఆయన బీటెక్లు, ఇంజనీర్లు చదివిన వాళ్ళకి జాబులు ఇవ్వకుండా 5,000 రూపాయలకి రోడ్లు వెంబడి తిప్పి ఆయన ఓను సొంత పార్టీకి డబ్బా కొట్టించుకొని ఆయన విషప్రచారం చేసుకున్నాం. ఇలాంటి విషప్రచారాలు జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించుకొని ప్రజలకు మేలు కలిగే ఏమైనా చెయ్యాలి, ఇలాంటి మంచి జాబులు వచ్చే కంపెనీలను ప్రోత్సహించాలి, కంపెనీలకు భయపెట్టి కంపెనీలను నేను వస్తే వెనక పంపిస్తా, ఏదైనా నేను వస్తే అది చేస్తా, నేను వస్తే ఇచ్చేస్తా అనడం కరెక్ట్ కాదండి. అది ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మన యువత గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా యువతని బాగుపడాలని ప్రతిపక్షమైన ప్రభుత్వమైనా సాయపడాలని కోరుతుంది. దురదృష్టశాతం మన రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకపోయినా మా యువత 11 సీట్లకి అంకితం చేసినందుకు మా యువత మీద కక్ష కట్టి మమ్మల్ని తప్పుడు మార్గాల్లో నడిపించడానికి చూస్తున్నారు. గత 5 సంవత్సరాలు నేను ప్రశ్నంగా యువత తరపు నుంచి అడుగుతున్నా గట్టిగా, గత 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? ఒక జాబు లేదు, ఒక ఉద్యోగం లేదు, ఒక కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీలు తరిమి కొట్టారు. ఉన్న కంపెనీలు తరిమి కొట్టి మళ్ళీ మమ్మల్ని చికెన్ షాపుల్లో, మటన్ షాపుల్లో, వైన్ షాపుల్లో కూర్చోబెట్టి మమ్మల్ని దిగజార్చారు.
2 సంవత్సరాల కూటమి పాలన అభివృద్ధి సంక్షేమానికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ యువనేత బోండా రవితేజ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు, పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వాములై సేవ చేయటమే బోండా కుటుంబం లక్ష్యమని తెలిపారు. 25వ డివిజన్ కూర్మయ్య వంతెన సెంటర్ అమ్మవారి గుడి వద్ద డివిజన్ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం విజయవంతమైన పాలన సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా రవితేజ హాజరై పేద ప్రజలు, శానిటరీ కార్మికులతో కలిసి కేక్ కట్ చేసి కూరగాయలను పంపిణీ చేశారు. అనంతరం ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బోండా రవితేజ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం అనే 2 చక్రాలపై ముందుకు దూసుకెళ్తుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు, పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజ్, తాగునీటి సౌకర్యాలు, వీధి దీపాలు, పార్కుల అభివృద్ధి, విద్య, వైద్య సదుపాయాల మెరుగుదల కోసం ఎమ్మెల్యే బోండా ఉమా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు. ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వాములై సేవ చేయడమే బోండా కుటుంబం లక్ష్యమని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని, రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు మాచర్ల పావని, టీడీపీ డివిజన్ అధ్యక్షులు మాచర్ల గోపీనాథ్, ప్రధాన కార్యదర్శి ఇనుకుల సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అభివృద్ధి సంక్షేమానికి మన ఆంధ్రప్రదేశ్లో 2 సంవత్సరాలు అవుతున్న తరుణంలో మరి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 25వ డివిజన్ కొత్తవంతెన దగ్గర మాచర్ల గోపి గారు, పావని గారు దంపతులు, అదేవిధంగా జనసేన గోవిందులు గారు, బీజేపీ ప్రవీణ్ గారు, తుమ్మలబండి శ్రీను గారు, డివిజన్ నాయకత్వం అందరి ఆధ్వర్యంలో ఈరోజు మరి మనకు రోజు కూడా విజయవాడ ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వాళ్ళ పని చేస్తూ ముందుకెళ్తున్న శానిటేషన్ వర్కర్స్ మా అక్కలకి, చెల్లెళ్ళందరికీ కూడా మా తరపున కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. మరి ఆనాడు 2019-24 సమయంలో దాదాపు 4.5 లక్షల లోటు బడ్జెట్తో ఈ యొక్క రాష్ట్రాన్ని చంద్రబాబు గారికి అప్పచెప్పిన తరుణంలో దాన్ని ఈ ఒడిదుడుకులన్నింటినీ కూడా ఎదుర్కొంటూ చెప్పిన ప్రతి సూపర్ 6 పథకాలు, సంక్షేమాలన్నింటినీ కూడా ప్రణాళికాబద్ధంతో నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు గారు ఉంటే మాకు అదే శ్రీరామ రక్ష, కూటమి ప్రభుత్వం ఉంటే అదే మాకు శ్రీరామ రక్ష అని చెప్పి ప్రజలందరూ చెప్పడం చాలా సంతోషం. ఇక్కడ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, అదేవిధంగా డబ్ల్యూహెచ్ఎన్ సర్కార్ మన కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ఒక అండదండలతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా రాష్ట్రాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయకుండా రానున్న రోజుల్లో మరింత ముందుకి వేగవంతంగా వెళ్తూ ప్రజల యొక్క కష్టాన్ని తెలుసుకుంటూ వాళ్ళకి ఏ పథకాలు అయితే ఉపయోగపడతాయో అలాంటివి మళ్ళీ అమలు చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా గుర్తు చేసుకుంటూ మరొకసారి 2 సంవత్సరాలు అవుతున్న తరుణంలో కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. సంక్షేమం, అభివృద్ధి 2 జోడెద్దుల్లాగా ఈరోజు 2 సంవత్సరాల పరిపాలన, కూటమి ప్రభుత్వం పరిపాలన, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఆ రోజు ఇచ్చిన ప్రతి హామీని ఈరోజు మన కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది. 3,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు చేసాం. 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మూవ్ చేస్తే మళ్ళీ ఓపెన్ చేసాం. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు వాళ్ళ తల్లి ఖాతాలో నేను నేరుగా అమౌంట్ వేయడం జరుగుతుంది. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం సంవత్సరానికి. ఉచిత బస్సు ప్రయాణం, మహిళా మనందరూ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడికి ప్రయాణించాలన్నా ఉచిత బస్సులు ప్రయాణం ఇప్పించడం జరుగుతుంది. అంతేకాకుండా యువకాలం ద్వారా నారా లోకేష్ గారు డిఎస్సి రిలీజ్ చేసి మొన్న దాదాపుగా 2 లక్షల మంది ఉద్యోగాలకి అటు ప్రైవేట్ రంగం కానీ ప్రభుత్వ అన్ని రంగాల్లో కానీ ఉద్యోగాలు నిర్మించడం జరిగింది. ఈరోజు కూటమి పాలనలో ప్రజలందరూ సస్యశ్యామలంగా హ్యాపీగా ఉన్నారు. దీన్ని ఓరవలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి
ఏదో కుంటిని కన్నీరు కారుస్తూ దొంగ మాటలు చెప్తూ జనాల్లో తిరుగుతూ ఈరోజు ఏదో చెప్తున్నాడు, 2 ఏళ్ల పాలన గురించి అవహాలంగా మాట్లాడుతున్నాడు. జనాల్లోకి వచ్చి చెప్పండి, ఈసారి 11 సీట్లైనా వచ్చారు, రేపు కనీసం అతను కూడా గెలవడు పులివెందుల్లో, అది ఖచ్చితంగా. రేపు కార్పొరేషన్ ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు ఎవరి నుంచో పెట్టినా సరే అందరం కలిసికట్టుగా పనిచేసి కనీసం డిపాజిట్ లేకుండా జగన్మోహన్ రెడ్డిని తరిమి కొడతామని చెప్పి తెలియపరుస్తున్నాం. ఈరోజు మా 25వ డివిజన్లో మన బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ గారు ప్రవీణ్ గారు, మన జనసేన పార్టీ గోవింద్ గారు, బోండా ఉమేష్ గారు ఆధ్వర్యంలో వారి ఆదేశానుసారం బోండా రవితేజ గారు ఈరోజు యువ నాయకులు మన కేక్ కటింగ్ చేసి శానిటేషన్ వర్కర్స్ అందరికీ కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. నిత్యం మా కూటమి ప్రభుత్వం నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాం. ప్రజల యొక్క అవసరాలను తీర్చే ప్రభుత్వమే కూటమి ప్రభుత్వం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టిందని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అక్ల రామ్మోహన్ రావు గాంధీ అన్నారు. దేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఆలోచనలతో ఈ రాష్ట్రం, దేశం బ్రహ్మాండంగా అభివృద్ధి సాధిస్తున్నాయన్నారు. అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి సమపాలనతో అన్ని రంగాలు పురోగమిస్తున్నాయన్నారు. గత జగన్మోహన్ రెడ్డి పాలనలో రోడ్లు గుంతలు పడిపోయి అనేక మంది ప్రాణాలు కోల్పోతే వాటన్నింటినీ కూడా ఇవాళ వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి బ్రహ్మాండంగా రోడ్లు వేయించి శభాష్ అనిపించుకుంటున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని బొమ్ము చేయకుండా నిలబెట్టినందుకు 5 కోట్ల ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఏదైతే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క కలయికలో ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందదనే దానికి ఎటువంటి సందేహం లేదు. అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి రెండూ కూడా సమపాలనలో వారు చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నారు. సంక్షేమానికి సంబంధించినటువంటి మరి ఏదైతే వృద్ధులకి, వికలాంగులకి పెన్షన్ ఇవ్వటం కావచ్చు, వితంతువులకి, అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వటం కావచ్చు, అలాగే ఉచిత బస్సుని మహిళలకు ఏర్పాటు చేయడం కావచ్చు, అలాగే మన ఉచితంగా చదువు చెప్పే విషయంలో కావచ్చు, అదేవిధంగా రైతులకి మరి వారికి గిట్టుబాటు ధర అందించే విషయం కావచ్చు, సబ్సిడీలు ఇవ్వటం కావచ్చు, అదేవిధంగా మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు మరి ఈ రాష్ట్రంలో ప్రతి ఆర్థికంగా వెనకబడినటువంటి ప్రతి వాళ్ళకు కూడా సంక్షేమం అందే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. అట్లాగే అభివృద్ధి విషయంలో ఇటు పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రోడ్లు గుంతలు పడిపోయి అనేక మంది ప్రాణాలు కోల్పోతే వాటన్నిటిని కూడా ఇవాళ వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఇవాళ రోడ్లు వేయించి ఇవాళ ఒక మన ప్రాంతంలోనే కాదు, ఏదైతే డోలి కట్టుకొని అడవి ప్రాంతంలో గిరిజనులు ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో కూడా రోడ్లు నిర్మాణం చేసి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు శభాష్ అనిపించుకుంటా ఉన్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంత ఏదైతే పంచాయతీరాజ్ వ్యవస్థ ఉందో దాన్ని మొత్తం భ్రష్టు పట్టించినటువంటి వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఆయన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో భ్రష్టు పట్టిపోయింది పంచాయతీరాజ్ వ్యవస్థ. సర్పంచులందరూ కూడా వైసీపీ సర్పంచులే మేమెందుకు గెలిచారు అనే మొరపెట్టుకున్న సందర్భం ఇవాళ బ్రహ్మాండంగా వైసీపీ సర్పంచులే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఉందా పరిపాలన అని చెప్పి కొనియాడే విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థనే పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టపరిచారు. అదేవిధంగా జాతీయ స్థాయిలో 5 జాతీయ ఉత్తమ అవార్డులు కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ రావడం అనేది ఈ అభివృద్ధికి ఎంత నిదర్శనం అనేది తెలియపరుస్తా ఉన్నాం. అప్పుగా తీసుకున్న 5 కోట్లకు ఇప్పటికే 21 కోట్లు చెల్లించినప్పటికీ ఇంకా 5 కోట్లు ఇవ్వాలంటూ నగరానికి చెందిన వెనికల్ల హర్షవర్ధన్ వేధింపులకు పాల్పడుతున్నారని గాయత్రీనగర్కు చెందిన చాగర్ల గాయత్రి ఆరోపించారు. అప్పు ఇచ్చే సమయంలో ఖాళీ చెక్లు, ప్రామిసరీ నోట్లు, స్టాంప్ పేపర్లు, ఆస్తి పత్రాలు తీసుకున్నారని, అనంతరం వాటిని తిరిగి ఇవ్వకుండా మరింత డబ్బు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ఇటీవల తన ఇంటికి వచ్చిన హర్షవర్ధన్, అతని తండ్రి హర్నాథ్ తమపై దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. తనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని కోరారు. నాకు వెనిగల్ల హర్షవర్ధన్ అనే వ్యక్తి 15 సంవత్సరాల నుంచి పరిచయం అండి. నాకు వ్యాపారం 2017 నుంచి 2023 కోవిడ్ సమయంలో వ్యాపారం సరిగ్గా జరగక అతన్ని సంప్రదించానండి డబ్బుల కోసం, వడ్డీకి. అయితే వడ్డీకి తీసుకునే సమయంలో 2 రూపాయలని చెప్పారండి. అతన్ని నేను 10 దఫాలుగా 5 కోట్ల రూపాయలు తీసుకున్నాను సార్. 5 కోట్ల రూపాయలు తీసుకునే సమయంలో తను ఏదైనా షూరిటీ కావాలన్నారండి. షూరిటీ కావాలి అంటే ఏం కావాలంటే ఏదైనా రిజిస్టర్ చేయమన్నారు. మా ఈ పనికిరా ఉన్నారు, మేము లేడీస్ అనమాట, నేను సింగిల్ పేరెంట్ని.
అందుకని నేను మా వ్యాపార భాగస్వామిని సంప్రదించితే ఆయన సంతకం పెట్టి రిజిస్ట్రేషన్ చేయాలి. తనఖా రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి రిజిస్ట్రేషన్ చేస్తే మీరు డబ్బులన్నీ కట్టినాక తిరిగి చేస్తానని చెప్పారండి. కానీ నేను డబ్బులన్నీ పే చేసిన 5 కోట్లు తీసుకున్న దానికి నేను 21 కోటి కట్టానండి. కానీ 5 కోట్లు తీసుకునే సమయంలో నావి 40 ప్రామిసరీ నోట్లు ఎంటీవి, 40 చెక్కులు, 40 కాంక్వెస్ట్ పేపర్లు, 40 నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లు, 4 స్థిరాస్తి పేపర్లు తీసుకుని ఉన్నాడండి. ఈ రిజిస్ట్రేషన్ కూడా ఈ హర్షవర్ధన్ అనే వ్యక్తి వాళ్ళ తండ్రి పేరు మీద, వెన్నిగళ్ళ హరినాథ్ పేరు మీద రిజిస్టర్ చేయించారండి 2021 జూలై 27న. రిజిస్టర్ కూడా నా డబ్బులతోనే చేయించాడండి. ఆ సమయంలో విజయ్ కుమార్ నా భాగస్వామి పేరు మీద 1,50,00,000 వేసి అవి డ్రా చేసి నాకు ఇచ్చారండి. ఆ 1,50,00,000 కూడా ఈ 5 కోట్లలో భాగం అండి. ఇచ్చినాక నేను పలు దఫాలుగా ఇచ్చాను. నాకు డబ్బులన్నీ కట్టినాక నాకు నా పేపర్లు, నా ప్రామిసరీ నోట్లు, నా ఆస్తి పేపర్లు అవన్నీ కావాలని అడిగితే, మేము నీకు ఇచ్చింది ₹2 కాదు, మేము ఇచ్చింది ₹10 వడ్డీ వ్యాపారం, మాది 10 నుంచి 15 రూపాయలు వడ్డీ వ్యాపారం, నువ్వు ఆ మొత్తం కడితే అవన్నీ లెక్కలు చూసి 21 కోటి తీసుకున్నాడండి. తీసుకున్నా కూడా ఇవ్వటం లేదు సార్. ఇవ్వకపోతే మళ్ళీ నేను సంప్రదించగా మొన్న రీసెంట్గా 27వ తారీఖున మా ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసి నా మీద నన్ను తోసి బలవంతంగా 2 పేపర్లు, కాంగ్రెస్ పేపర్ల మీద సంతకాలు తీసుకున్నారండి అతని తండ్రి. నేను ఈ విషయమే 2024 నుంచి పోరాడుతున్నానండి. 2024 25వ తారీఖు 10వ నెల 2024 హోమ్ మినిస్టర్ గారిని కలిసానండి. హోమ్ మినిస్టర్ గారు 29వ తారీఖున సిపి గారికి పంపించారు. సిపి గారు 30వ తారీఖున ఏసీపీ గారికి పంపించారు తగిన న్యాయం చేయమని. ఏసీపీ గారు పలు విధాలుగా విచారించి న్యాయం చేసినా కానీ వాళ్ళు పలు రాజకీయ ఒత్తిళ్లతో నాకేం న్యాయం చేయలేదండి. న్యాయం జరగలేదు కూడా. దీంట్లో చాలామంది ప్రముఖ వ్యక్తులు ఉన్నారండి. గుంటూరు చెందిన ఒక చైర్మన్, చాలామంది ఉన్నారు. ఆటోనగర్కి చెందిన ఒక మనిషి, ఎన్ని నేను చెప్తానండి తర్వాత. కానీ నాకు న్యాయం జరగట్లేదు సార్. నేను పేపర్లు ఇమ్మని ఇవ్వట్లేదు. ఇప్పుడు ప్రజెంట్గా నేను ఎఫ్ఐఆర్ 27వ తారీఖు కట్టినాక వాళ్ళు మ్యూటేషన్కి మార్చుకుని కొత్తగా చనుగుండ్ల సుధారాణి, చనుగుండ్ల సుబ్బారావు గోపి అనే వాళ్ళ పేరు మీదకి 2వ తారీఖున ట్రాన్స్ఫర్ చేశారండి నాకు చేయకుండా. మాకు పెద్దల మధ్యలో ఒక ఒప్పందం జరిగిందండి, ఇంత అమౌంట్ కట్టమన్నారు. మళ్ళీ సరే కడతానని నేను ఒప్పుకున్నానండి. కానీ నాది ఏ ఆస్తిని కూడా అమ్మనివ్వకుండా నాకు అడ్డుపడతా, గొడవలుగా ఉన్నాయని చెప్పి వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారండి. నేను లేడీని అయిపోయాను. అందుకని చెప్పేసి నన్ను ట్రై చేసి వాళ్ళు మ్యూటేషన్ చేసుకున్నారండి. నేను మ్యూటేషన్ జరుగుతుందని పోలీస్ అధికారులు వేడుకున్నాను, కానీ ఎవరు ఏమీ చేయలేదండి. నాకు చేయరని కూడా నాకు తేలిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నా ఎన్నికల హామీలు ఒక్కటి అమలు చేయలేదని, ధరలు పెరుగుదల, నిరుద్యోగం, రైతుల కష్టాలు, అవినీతితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆరోపిస్తూ మంగళగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించాయి. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి నాయకత్వంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో ఈ మహాగర్జన కార్యక్రమం జరిగింది. ఈ ర్యాలీ మిద్దె సెంటర్ మీదుగా గాలిగోపురం వరకు బైక్ ర్యాలీగా, అక్కడి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్రగా సాగింది. 42 గ్రామాలు, తాడేపల్లి, మంగళగిరి 55 వార్డుల నుంచి కార్యకర్తలు, వాలంటీర్లు, మహిళలు, యువత భారీగా తరలివచ్చారు. ఇది సాధారణ నిరసన కాదు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వైసీపీ ఇచ్చిన గట్టి హెచ్చరిక అని ఇన్ఛార్జ్ వేమారెడ్డి పేర్కొన్నారు. సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ, ఇంతమంది ప్రజలు రావటమే ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. గతంలో అందిన సంక్షేమ పథకాలు కట్ చేసి 66 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులను 60 లక్షలకు కుదించి 6.20 లక్షల మందిని తొలగించారని విమర్శించారు. స్కూల్ కిట్లు, డిఎస్సి, ఫీజు రియంబర్స్మెంట్లో అన్యాయం జరిగిందని, ప్రశ్నించిన వారిపై పోలీస్ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రతి ఎన్నికల్లో వెన్నుపోటు పొడుస్తున్నారని, మిగిలిన 2 ఏళ్లు భరించి వామపక్షాలతో కలిసి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, రాష్ట్ర ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు, నియోజకవర్గ పరిశీలకులు ఎర్లగడ్డ మదన్ మోహన్, మంగళగిరి టౌన్ అధ్యక్షులు ఆకురాతి రాజేష్, తాడేపల్లి టౌన్ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాల్ స్వామిరెడ్డి, తాడేపల్లి రూరల్ అధ్యక్షులు అమర నాగయ్య, మంగళగిరి రూరల్ అధ్యక్షులు నాలి వెంకటకృష్ణ, దుగ్గిరాల మండల అధ్యక్షులు తాడిపోయిన శివగోపయ్య మరియు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు ప్రజలకు వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాలు అయింది. అంతకుముందు దివ్యంగా వచ్చే వాళ్ళకి సంక్షేమ పథకాలను మీరు కట్ చేశారు. ఇంతకు ముందు మా మిత్రులు చెప్పినట్టుగా ఇవాళ స్కూల్కి వెళ్లే పిల్లలకి మీరు కిట్లు గాని మిగతా సరంజామా అంతా ఇవ్వాల్సి ఉంది. ఇచ్చారా? ఇవ్వబోతున్నారా? ఎందుకండి ఇంత అన్యాయం చేసి జనాన్ని అమాయకులను చేసి మీ మాటలు నమ్మింపు చేస్తారు? 6 సూత్రాలు కూడా ఇవాళ అబద్ధాలే. ఇందాక మా ఎమ్మెల్సీ గారు చెప్పినట్లుగా
అంతకుముందు 60 లక్షల పైన వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ పెన్షన్ ఉంటే మీరు 6,20,000 వరకు మీరు కట్ చేసి ఇచ్చారే. మాకు ఉద్ధరించింది ఏంటండి? మీ భాగోతం అంతా తెలిసిపోయింది. వాళ్ళ ప్రభుత్వం అవినీతి మయంలో కూరుకుపోయింది అన్ని విషయాల్లో కూడా. ఆ డిఎస్సి ఒకటి దగా డిఎస్సి, చదువుకున్న వాళ్ళు పాపం ఎంత ఏ విధంగా అల్లల్లాడిపోతున్నారు. ఇవాళ వాళ్ళు కూడా కోర్టుకు వెళ్లే పరిస్థితి వచ్చింది. ఏమిటయ్యా మీరు ఇస్తానన్నది ఇవ్వలేదు, ఎందుకు ఇట్లా అన్యాయం జరుగుతుందని ఎవరైనా నోరెత్తితే పోలీస్ స్టేషన్ లో పెట్టి కొళ్ళ పొడిపిస్తున్నారే. ఇది ప్రజాస్వామ్యమా? ఇన్నేళ్లు రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న ఈ చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వంలో మీరు చేస్తున్న ఈ దుర్మార్గపు కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలిసిపోయిందని మీరు ఒక్కసారి గ్రహించండి. ఇంతకు ముందు నుంచి చెప్తున్నా, ఒకసారి చెప్పొచ్చు, 2 సార్లు చెప్పొచ్చు అబద్ధం. జీవిత కాలం అబద్ధం అయిపోయింది మీ జీవితం అంతా, రాజకీయ జీవితం అంతా. మొదట్లో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటుపడిచి మామ దగ్గరికి పరిగెత్తారు. తర్వాత నమ్ముకున్న పిల్లనిచ్చిన మామని పోటు పొడిచారు. ఆ తర్వాత ప్రజలకి ప్రతి ఎన్నికల్లో కూడా మీరు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా కూడా మూల్యం చెల్లించక తప్పదు. మీరు ఇల్లి అబద్ధాలు చెప్పి అందలవెక్కి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఒకరికొకరికి పొంతన లేదు. ఎవరేం మాట్లాడుతున్నారో తెలియదు. ఏ మినిస్టర్ కూడా వాళ్ళ మినిస్ట్రీ మీద సబ్జెక్టు అవగాహన లేదు. అన్ని కూడా పాపం ఈయనకు తోచినప్పుడు పెద్ద ఆయన ఏదో చెప్తాడు, వీళ్ళు ఏదో చెప్తారు. ఎటెళ్తుంది ఈ రాజ్యం? నిజంగా మనం చేసిన ఈ ప్రజాస్వామ్య విధానంలో ప్రజలు అనుకోకుండా ఒక చిన్న ఆశపడి మనం ఇతను అందలం ఎక్కిస్తే రమారమి 5 సంవత్సరాలు మనం వెనకెళ్ళాం సోదరులారా. మనం చదువుకునే పిల్లలకి ఇంత అన్యాయం జరిగిందే. హై స్కూల్ దగ్గర నుంచి కాలేజీల వరకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా అన్యాయం జరుగుతుంది. ఇంకా పిల్లలు బాగుపడేది ఎప్పుడ? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.